సినిమాలో ఎవరైనా క్లోరోఫామ్ని త్వరగా స్నిఫ్ చేయడంతో చలిని కొట్టడాన్ని ఎప్పుడైనా చూశారా? అవును, అది స్వచ్ఛమైన హాలీవుడ్ కల్పన. నిజ జీవితంలో ఇది అంత త్వరగా లేదా అంత సులభం కాదు. సినిమాలు సూచించినట్లు క్లోరోఫామ్ పనిచేయదని మీకు తెలుసా? చలనచిత్రాలలో ఇది శీఘ్ర విఫ్ మరియు బూమ్ లాగా కనిపిస్తుంది. బాధితుడు సెకన్లలో చల్లగా ఉంటాడు. కానీ వాస్తవానికి క్లోరోఫామ్కు ఎవరైనా అపస్మారక స్థితికి చేరుకోవడానికి దాదాపు 6 నుండి 8 నిమిషాలు పడుతుంది. అది ఒక ముఖ్యమైన తేడా. ఈ ప్రక్రియలో రసాయనాన్ని పీల్చడం జరుగుతుంది. ఇది క్రమంగా కేంద్ర నాడీ వ్యవస్థను ప్రభావితం చేస్తుంది. ఇది మేజిక్ ట్రిక్ కాదు. ఇది నిదానమైన, ప్రమాదకరమైన ప్రక్రియ. ఇది శ్వాసకోశ వైఫల్యంతో సహా తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తుంది. కాబట్టి తదుపరిసారి మీరు ఆ క్లాసిక్ క్లోరోఫామ్ దృశ్యాన్ని చూసినప్పుడు గుర్తుంచుకోండి, ఇది కేవలం నాటకీయ ప్లాట్ పరికరం మాత్రమే కాదు. హాలీవుడ్ తరచుగా వాస్తవికతను ఎలా వక్రీకరిస్తుంది అనేదానికి ఇది రిమైండర్. కాబట్టి అవును, తదుపరిసారి మీరు క్లోరోఫామ్తో తక్షణ నాకౌట్ని చూసినప్పుడు హైప్ను నమ్మవద్దు. సినిమాలు అబద్ధాలు చెబుతున్నాయి, సైన్స్ చేయదు. మరిన్ని వాస్తవిక తనిఖీల కోసం లైక్ కొట్టి అనుసరించండి.